మొక్కలంటే ఎవరికండి ఇష్టం లేనిది? ప్రతి ఒక్కరికి ప్రకృతి అంటే ఇష్టం. చాలా ఎంతమందికి ఎవరికైనా సరే ప్రకృతి, నేచర్ అంటే ఎంతో ఇష్టపడతారు. అదేవిధంగా మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ విధంగా మొక్కలు తెచ్చుకుంటాం కదా! ఇవి అక్కడి నుంచి తెచ్చుకునేటప్పుడే మనం ఒక బాక్స్‌లో పెట్టుకొని తెచ్చామంటే అవి ట్రావెలింగ్ చేసేటప్పుడు వాడి పట్టకుండా సేఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం బ్యాగ్‌లో గానీ ఇందులో పెట్టింటే వాడి పట్టిపోతాయి. అందుకోసమని బాక్స్‌లో పెడితే చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గా అప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. చాలా బాగుందండి. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇవి. అన్నీ ఉంది నా దగ్గర ఉన్నాయి. కానీ మళ్ళీ నాటుతున్నాను. వీటికి మనం ఎప్పుడైనా సరే కొంచెం కోకోపీటు, వేపపిండి వేసి నాటితే వేరు వ్యవస్థ అనేది బాగా ఉంటుంది. వేరు వ్యవస్థ బాగుంటేనే మనకు మొక్క ఎదుగుదల బాగుంటుంది. లేదంటే అక్కడే ఉండిపోతుంది. అందుకు ఖచ్చితంగా కొంచెం కోకోపీట్ వేసి అందులో కొంచెం వేపపిండి వేయండి. మొక్క అనేది బాగా వస్తుంది. చాలా బాగా వస్తుంది. ఇది చిన్నది మనం చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఇండోర్ ప్లాంట్. అయితే ఇది నా దగ్గర పాతది ఉంది. ఈ ప్లాంట్ ఉంది. కాకపోతే ఉంది అయినా సరే తీసుకొచ్చాను. మనం ఎక్కడైనా మొక్క ఉంది అంటే ఉండలేము కదా! అది ఉన్నా సరే మళ్ళీ తెచ్చుకుంటాము. అదేవిధంగా నేనండి తీసుకొని అయితే ఇది బా చెట్టు హెల్తీగా ఇది మన్ను హెల్తీగా లేదు. అందుకోసమని మొక్క అనేది బాగా రావట్లేదు. చెట్టు హెల్తీగా లేనందుకు లోపల రూట్స్ చూడండి ఎంత అన్నీ అల్లుకపోయాయో. పాత మొక్క కదా, చాలా రోజులుగా మన్ను లూజ్గా లేకపోవడం ఈ విధంగా అయింది. అందుకని మన్ను మొత్తం నీట్గా తీసి మళ్ళీ ఇందులో వేపపిండి, కోకోపీటు ఇవి వేస్తున్నాను. ఇంత ఇసుక కూడా వేసి మొత్తం కలిపానండి. కలిపి మనకు వేరు చూడండి ఎంత వేరు ఉంది. అసలు నమ్మలేదు ఇంత లోపలికి కూడా పోయిందా మొక్క వేరు అని. పైనే ఉందిలే అనుకున్నాను, కానీ చాలా వేర్లు ఉన్నాయి లోపల. ఎన్ని వేర్లు చూడండి. వీటన్నిటి వేర్లు ఎందుకు పారేయాలి అన్నట్టు అందులోనే డబ్బా మళ్ళీ కంపోస్ట్గా అవుతుందని అందులోనే వేశాను. మొత్తం నీట్గా పాత మట్టిని నీట్గా తీసి వీటన్నింటిని చూడండి ఎంత మన్ను గట్టిగా అయిపోయిందో. అసలు ఇందులో వేర్లు మనకు వానపాములు లేవు. ఎందుకంటే ఇది మామూలు మన్ను, తేమ శాతం తక్కువగా ఉన్నందువలన మనకు ఇందులో వానపాములు అనేవి లేవు. ఇప్పుడు కంపోస్ట్ వేస్తే మనకు ఖచ్చితంగా వానపాములు వస్తాయి. వానపాములు రావడం వల్ల మనకు వానపాములు వస్తాయండి. చూడండి ఈ విధంగా వేయడం వల్ల మనకు వేరు వ్యవస్థ అనేది బాగుంటుంది. మొక్క అనేది బాగా పెరుగుతుంది. నీట్గా చేసుకోవాలండి. ఇది మొత్తము మనం గుల్లబారేటట్టుగా చేసినట్లయితే మనకు మొక్క బాగా పెరుగుతుంది. నేను ఈ విధంగా చేసేసి ఇందులో మొక్కలు 2 మొక్కలు ఉన్నాయి కదా, వాటిని రెండింటిని నాటుదామనేసి తీసిపెట్టాను. అదే డబ్బాలో నాటుతున్నాను. ఎందుకంటే ఇది మనకు మొక్క అప్పుడే డిఫరెంట్ ఉంది చూడండి. ఆ మొక్కకి ఈ మొక్కకి చాలా డిఫరెంట్ ఉంది. ఇది ఎండకు ఉండడం వల్ల ఈ విధంగా వచ్చింది. ఇదేమో డార్క్గా గ్రీన్లో ఉంది. ఇది నీడకు షేడ్లో ఉంది. ఇదేమో ఎండలో ఉండేది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంత బాగా నాటేశాను కదా. ఇప్పుడు ఇది ఇండోర్ ప్లాంట్. ఈ మొక్క పేరు ఏమిటో తెలియదు, కానీ మొక్క మాత్రం చాలా బాగా అనిపించింది. మొక్క ఈ విధంగా నాటేస్తున్నానండి. ఇందులో వేపపిండి వేశాను, కోకోపీట్ వేశాను, నాటాను. ఇంకొక విషయము, ఇక్కడ ఇది ఏ మొక్కనో 2 ఇయర్స్ నుంచి మొక్క వస్తూనే ఉంది. కాకపోతే ఈ మొక్క పేరు ఏమిటో తెలియదు. అసలు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఒక పైన మొక్క చూసి ఎవరైనా అసలు గుర్తుపడతారేమో అనుకున్నాను, కానీ ఎవరు గుర్తుపట్టలేదు. లాస్ట్ ఇయర్ మొక్క అనేది తిప్పతీగ అన్నారు. అది తిప్పతీగ కాదండి. నాకు తెలిసి తిప్పతీగకైతే లోపల దుంప రాదనుకుంటున్నాను.
దీనికి దుంప ఉంది. అయితే నేను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దుంప తీసుకొని వచ్చి నాటాను. ఈ దుంప చూడండి. ఈ దుంపను ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి. దుంప జాతికి ఉంది ఇది. అది తీగ ఎందుకో తెలియదు. ఇది ఒకసారి నాటాను. అది చెట్టు మొక్క చనిపోయినా కూడా మళ్ళీ ఈ టైంలో ఈ చిగుర్లు వచ్చి మొక్క బాగా వస్తుంది. చాలా బాగుంది. ఇది బాగా వస్తుంది. ఒకసారి ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. నాకైతే తెలియదు. చాలా దుంప ఈ విధంగా ఉంది. మళ్ళీ తీయలేదు. అదేవిధంగా కొంచెం చూద్దాము ఎవరికైనా తెలుస్తుందో అన్నట్టు తీసి చూపిస్తున్నాను. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొక్క ఏమిటో ఇది లోపలికి పెట్టి మళ్ళీ అదేవిధంగా తీయట్లేదు. కొంచెం ఎందుకు తీద్దాం అనుకున్నాను. మొక్క దాని వేరు దుంప కాడికి సపరేట్ ఉంది, మొక్కకు సపరేట్ ఉంది. మొక్క ఎంతైనా మళ్ళీ చిగురు వస్తూనే ఉంటుంది. దీనికి చిగురులు కూడా ఉన్నాయి చూడండి. మొక్క పేరు ఏమిటో నాకైతే తెలియదు. కొంచెం ఏమైనా తెలిస్తే చెప్పండి. మొక్క అనేది చాలా దుంప జాతికి చెందినది మొక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ మొత్తం గార్డెనింగ్ అండ్ ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో చేసే ప్రతి ఒక్కటి ఉంటుంది నా వీడియోలో. స్టిచ్చింగ్, వంటలు, న్యాచురల్ ఫార్మింగ్, కిచెన్ గార్డెనింగ్స్ అన్నీ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.